హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. నా జుట్టు ఏంటి ఇలా ఉంది అని మీరేం ఫీల్ అవ్వద్దు. నా జుట్టు నూనె పెడితేమో జిడ్డు మొహం అవుతుంది, నూనె పెట్టకపోతే ఏమో బేబీ హెయిర్ అంతా లేస్తూ ఉంటుంది. ఇదైతే వినాయక చవితి నెక్స్ట్ డే మార్నింగ్ రొటీన్ అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే ఈరోజు అస్సలు లేవబుద్ధి కాలే. మీ అందరికీ తెలుసు వినాయక పండగ ముందు రోజు నుంచి వర్షం పడుతుంది. ఇంకా నేను అసలు పిల్లల్ని పంపకూడదు అనుకున్నాను, కానీ ఇంకా బావ అయితే లేదు మన గురించి కూడా వాళ్ళని ఆపేయకూడదు అని చెప్పడంతో ఎందుకంటే పిల్లలకి వర్షాకాలం ఆల్రెడీ మొన్న మా డాడమ్మకి ఫీవర్ ఉండే 2 days అయినా అలాగే పంపించాను. నువ్వు లేవ్వలేక అలా పంపించకుండా ఉండకూడదమ్మా అని చెప్తే ఇంకా సరే అని చెప్పి లేచి అయితే ఇంకా గబగబా అయితే వంట స్టార్ట్ చేసి ఇంకా వచ్చి పిల్లల్ని లేపాక నేనైతే పక్కలన్నీ ఎత్తేస్తున్నాను. చూడండి మా సున్నమంతా పెచ్చులు రాలిపోతుంది వానాలకి. కొన్నిసార్లు ఇల్లే కోల్పోతుంది, మన కంగారు కూడా వేస్తుంది. దేవుడి దేవల్ల లేదు. ఇంకా మా అమ్మగారు చూడండి మంచిగా వెచ్చగా ఎంత చక్కగా పడుకుందో. చిన్నప్పుడే బాగుంటుంది, తర్వాత అంతా ఇవే ఉరుకులు పరుగులు. నేనైతే ఇంకా అన్నం అయితే వండేసాను, ముందే చెప్పాను కదా. ఇంక ఇక్కడైతే ఇడ్లీ పెట్టేశాను. ఇంకో పక్క అయితే ఈరోజు పొటాటో కర్రీ చేస్తున్నాను. యాక్చువల్లీ అయితే పుదీనా రైస్ చేద్దాం అనుకున్నాను, కానీ ఏం జరిగిందంటే నైట్ది అన్నం ఉంది, ఇంకా నైట్ది కొంచెం పప్పు పాలకూర కూడా ఉంది. ఇంక ఇన్ని ఉన్నప్పుడు పుదీనా రైస్ చేస్తే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి నేనైతే ఇంకా పొటాటోస్ ఉండే 3 పొటాటోస్ ఉంటే అందులోకించి నాకు పీల్ చేస్తున్నప్పుడు ఒక గుర్తొచ్చింది, పుదీనా రైస్లో ఒక పొటాటో వేసుకుంటే కొంచెం బాగుంటుంది కదా అని. అందుకే ఒక పొటాటో పక్కకు పెట్టి ఎలాగో పాలకూర పప్పు ఉంది కదా అని 2 పొటాటోస్ మాత్రమే వండుతున్నా, పిల్లలకి బావకి మాత్రం అయ్యేటట్టు. మీలో ఎంతమందికి పొటాటో అంటే ఇష్టం అన్నది కామెంట్ చేయండి. మేమైతే ఈ మధ్య బాగా తింటున్నాము. యాక్చువల్లీ తినకూడదు, అయినా సరే మేము ఎందుకో చాలా చాలా బాగా తింటున్నాం. మా నాన్న చూస్తే అయితే పిచ్చగా తిడతాడు. ఎందుకంటారా, మా నాన్నకి పొటాటో తింటే నడుము నొప్పులు అవన్నీ వస్తాయని అనిపిస్తుంది, కానీ చాలామంది చెప్పారు ఆయుర్వేదిక్లో కూడా పొటాటో ఎక్కువ తీసుకోవడం వల్ల. ఇంకా అలాగే షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి దుంపలు అవి ఇవి తినకూడదు కదా, ఏమంటారు. ఇంకా అలా అవుతూ ఉంది. ఇంక ఇక్కడైతే నేను పొటాటో పొయ్యి మీద వేసేసి దాంట్లో కావాల్సిన ఉప్పు కారం అవన్నీ వేసేసి ఇంక ఇల్లు అయితే నీట్గా ఊక్కుంటున్నాను అనమాట. మా డాడమ్మ అయితే బయటకు వచ్చేసాడు ఫ్రెష్ అయిపోయి. 8కి ఊకుతున్నాను. అస్సలు పని చేయబుద్ధి కావట్లేదు ఈ క్లైమేట్కి. మీలో ఎంతమందికి ఇలా ఉంటుందన్నది కామెంట్ చేయండి. ఇంకా నేనైతే నీట్గా ఇల్లంతా ఊక్కుంటున్నాను. ఆ గచ్చి మీద ఏంటమ్మా దరిద్రం అంతా అంటారా, ఏముంటుందండి, ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ఇడ్లీ పిండి, ఫ్రిడ్జ్లో నుంచి తీసిన పాలకూర పప్పు, పొద్దున్నే పిల్లల కోసము నిన్న పట్టిన పుట్నాల పౌడర్ దోశలోకి అలా చాలా రకాలు అలా పెట్టి, ఇంకా వర్షానికి బట్టలన్నీ అయితే ఇంకా చీరల పైన దండలపైన ఆరేసి వాటర్ అంతా పోగానే చల్లదనంగా ఉన్నప్పుడు చీరల మీద వేసి పడుకుంటాను. ఇంకా కొంచెం వామ్ అయితే ఇంకా వీటిని పిల్లలు వెళ్ళిపోయాక మర్చేసి సెల్ఫ్లో పెట్టుకోవాలి. ఏంటి ఇంత మెస్సీగా ఉంది అనుకోకూడదు. ఇంకా పిల్లలైతే ఇద్దరు వచ్చేసి రెడీ అయ్యారు. వాళ్ళకైతే ఇడ్లీ పౌడర్ వేసాను. ఒకరికి ఇడ్లీ పౌడర్, ఒకరికి పాలకూర పప్పు ఇడ్లీ కావాలన్నారు. పెట్టేసి ఇంకా నేను వచ్చేలోపు అయితే టమాటా ఇవంతా మగ్గిపోయింది. ఇంకా ఉప్పు కారం వేసుకొని ఇంకా చక్కగా అయితే దీన్ని నేను ఇక్కడ ఫ్రై చేసేసుకుంటున్నాను. టమాటో అయితే ఒకటి ఎక్కువ అయిపోయింది, యాక్చువల్లీ ఇన్ని వేయను. ఇంకేం చేస్తాం, కొన్నిసార్లు తప్పదు కదా అని ఇంకా వాటర్ ఏం వేయకుండా ఇలాగే పెట్టేస్తున్నాను. ఇంకా బాటిల్స్ అయితే వాష్ చేసి వాటర్ అయితే నింపుతున్నాను. ఎందుకు పొద్దున్న లేవబుద్ధి కాలేదు అంటే రీజన్ అయితే నైట్ మా తమ్ముడు ఫోన్ చేశాడు. వాడికి హాలిడే, నిన్న పొద్దున్న నుంచి చేయొచ్చు కదా, లేదు 11:30కి వాడు వీడియో కాల్ చేస్తే మాట్లాడుతూ 2:30 అయ్యింది. ఇంకా అప్పుడు పడుకుంటే నాకు ఎలా అనిపించింది తెలుసా, మీరు నిజంగా నమ్మరు, ఏంటి అప్పుడే తెల్లారిపోయిందా, నేను పడుకునే లేదు కదా అనిపించింది తెలుసా. అసలు నాకు నిజంగా రాత్రి వాడితో మాట్లాడేటప్పుడు అన్నీ అంటే నా చిన్నప్పటివి వాడి చిన్నప్పటి మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ మాట్లాడుతూ టైం తెలియలేదు. పొద్దున్న లేసేటప్పటికి వాడి మీద కోపం వస్తుంది, అంటే నిద్ర సరిపోలేదు కదా మనకప్పుడు. అప్పుడు ప్రేమ వచ్చింది, పొద్దున్న లేవగానే నిద్ర సరిపోలేదు అనమాట. ఇంకా అలా కోపం వచ్చి ఫైనల్గా అయితే ఇంకా పిల్లల్ని తయారు చేసి వాళ్ళకి బాక్సులు పెట్టి లేట్ అవుతూ ఉందని చెప్పి ఇంకా గబగబా అయితే ప్యాక్ చేసి పిల్లల్ని పంపించేశాను. తర్వాత మా చిత్తల్లికి తినిపించేసి తనకి జుట్టేసి మా బావకి టీ పెట్టి ఆయనకు బాక్స్ పెట్టి ఆయనకు బ్రేక్ఫాస్ట్ పెట్టి ఆయనను కూడా ఇంకా పంపించేశాను. వాళ్ళందరూ అయితే వెళ్ళిపోయారు. చూసారా వర్షానికి మెట్ల మీద నుంచి వాటర్ అంతా వచ్చి ఎలా జిడ్డుగా పాకురుగా పట్టేస్తుందో. అక్కడ అక్క వాళ్ళ ఇంటి దగ్గర మడ్డ ఆగిపోతుంది, మట్టి అంతా అక్కడే స్టక్ అవుతుంది. ఇప్పుడు పల్చగా పడుతుంది కాబట్టి ఓకే, పడితే మట్టి వస్తుంది. అందుకే అక్కకి అడిగినాక నేను వాష్ చేసుకుంటాను అనమాట. అందుకే మార్నింగ్ బయట ఉక్కున్నది చూపించలేదు. ఇంకా
వాళ్ళు వెళ్ళిపోయాక కిచెన్లోకి వచ్చి చూస్తే ఇదిగో చూడండి అన్నీ కొంచెంగా అన్నీ ఇవన్నీ అయితే ఒక గిన్నెలోకి మనం ఊడ్చి పెట్టుకోవాలి. కొంచెమే అన్నం. ఏంటమ్మా ఇంతే అంటే చెప్పాను కదండి రాత్రి సలన్నం ఉన్నది, అది నాకు సరిపోతుంది. వాళ్ళ కోసం ఉన్నప్పుడు గిన్నె మొత్తం కరెక్ట్ ఊడ్చేయకూడదని కొంచెం ఎక్కువ వేసాను, అది ఉంటుంది అన్నమాట. ఇంకా నేను అవన్నీ ఊడ్చి పెట్టుకునే ముందు మిషన్ అయితే ఆన్ చేసి వచ్చి అవన్నీ ఊడ్చి పెట్టేసుకొని నీట్గా గిన్నెలన్నీ తోమేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే నిన్న పాలు పొంగాయి సేమియా చేస్తుంటే వినాయక పండగప్పుడు. మళ్ళీ మీరు అనుకోవచ్చు పండగ లేదు కానీ పాయసం ఉడక తింటావా అని. కానీ ఏం చేస్తామండి, పండగలు అంటేనే పాయసాలు కదా పిల్లల కోసమని కొంచెం నేను అది కూడా ఇంకా ఆలోచించి ఈవినింగ్ 3 o'clockకి చేశాను సేమియా పాయసము. భలే కుదిరింది. ఇంకా అప్పుడే పాలు పొంగింది. ఇంకా వాటిని అయితే తుడిచేసుకొని వర్క్ అంతా కంప్లీట్ చేసేసాక నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రొటీన్ ఇలాగే ఉంటుందా లేదా అన్నది కామెంట్ చేయండి. బాయ్ బాయ్.